ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేత్ అనువారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు. మేషేకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫాతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరం అందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు సేబా, హావీలా, సప్తా, రాయామా, సప్తాకా అనువారు. రాయామా కుమారులు షేబా, దాదాను అనువారులు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయినటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఏరేకు, అక్కాదు, కల్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహునకును మధ్యనున్న రేనేసును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లేహాబీయులను, నఫ్తూహీయులను, పత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయుల నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కానానీయుల వంశములు వ్యాపించెను. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గిర్గానునకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును, పెద్దవాడైన యాపేతు సహోదరుడును నగు షేమునకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతెరు, మాషాను వారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షేలాపును, హసర్మావేతును, యోరాహును, హదోరామును, ఉజాలును, దిక్లాను, ఓబాలును, అబిమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాసములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జలములు భూమి మీద వ్యాపించెను.